నమస్కారం. ఒకవైపు 100 ఏళ్లకు పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్, ఇంకోవైపు దేశాన్ని శాసిస్తున్న బీజేపీ. కానీ వీటన్నిటిని కేవలం 5 రోజుల్లో వెనక్కి నెట్టేసి భారత్ రాజకీయాల్లో ఒక సునామీలా దూసుకొచ్చిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి కాక్రోచెస్ అన్నారని మొదలైన ఈ డిజిటల్ ఉద్యమం ఇప్పుడు ఒక అతిపెద్ద పొలిటికల్ ఫోర్స్ గా మారబోతోంది. ఇది కేవలం ఒక మీమ్ అకౌంట్ కాదు. భవిష్యత్తులో మన దేశంలోని 2 ప్రధాన పార్టీలకు ఇది ఒక బలమైన ఆల్టర్నేటివ్ గా ఎందుకు మారబోతోందో నిరూపించే విధంగా ఉన్న వీళ్ళ 5 షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ద సోషల్ మీడియా సునామీ. ఎలక్షన్స్ గెలవాలంటే జనాలు మీ వైపు ఉండాలి. ఈ విషయంలో ఈ కాక్రోచ్ పార్టీ ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. కేవలం 5 రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో 1.5 కోట్లకు పైగా ఫాలోవర్స్ ని సాధించి అధికార పార్టీ అయిన బీజేపీని, ప్రతిపక్షమైన కాంగ్రెస్ ని దారుణంగా బీట్ చేసింది. దశాబ్దాలుగా పొలిటికల్ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకున్న ఆడియన్స్ ని ఈ యువత తమ ఫ్రస్ట్రేషన్ తో ₹1 ఖర్చు లేకుండా సాధించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పవర్ఫుల్ మేనిఫెస్టో. ఇది కేవలం సోషల్ మీడియాలో సెటైర్లు వేసే పార్టీ కాదు. యువత సమస్యల మీద ఒక పక్కా 5 పాయింట్ల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. పార్లమెంట్ లో, కేబినెట్ లో మహిళలకు 50% రిజర్వేషన్, పార్టీలు మారే నాయకులపై 20 ఏళ్ల బ్యాన్, అలాగే రిటైర్డ్ అయిన జడ్జిలకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు లాంటి సాలిడ్ పాయింట్స్ మేధావులను సైతం ఆలోచింపజేసేలా ఉన్నాయి వీళ్ళ పాయింట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3, గ్రౌండ్ లెవెల్ యాక్షన్. ఏదో ఇంట్లో కూర్చొని ట్వీట్లు వేయడం కాదు, ఈ యువత గ్రౌండ్ లెవెల్ లోకి దిగితే ఎలా ఉంటుందో చూపించారు. పార్టీ పెట్టిన కొన్ని రోజుల్లోనే లక్షల మంది ఆన్లైన్ లో మెంబర్స్ గా రిజిస్టర్ అయ్యారు. అంతేకాదు చేతుల్లో నేను ఒక బొద్దెంకను అనే ప్లకార్డ్ ను పట్టుకొని నదులను, రోడ్లను క్లీన్ చేస్తూ ప్రభుత్వాలకు తమ చేతలతోనే వాళ్ల పవర్ ని చూపిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, పెద్దల మద్దతు పొందుతున్నారు. ఈ యువత వైపు చూసి సిస్టమ్ భయపడుతోందా అని చెప్పుకోవచ్చు. మేబీ ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహామౌత్రి, కీర్తి ఆజాద్ లాంటి ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రముఖ యాక్టివిస్టులు ఈ సిజేపీ మూవ్మెంట్ కి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ఆర్మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రతిపక్షాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, జెన్సీ ఆపినా ఆగని సునామీ. సిస్టమ్ కి ఎదురెళ్తే ఏమవుతుంది? అకౌంట్స్ బ్యాన్ చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. ప్రభుత్వానికి భయం పట్టుకొని సిజేపీ అఫీషియల్ వెబ్సైట్స్ అయిన ట్విట్టర్ అకౌంట్ ని బ్యాన్ చేయించారు. కానీ కాక్రోచ్ నెవర్ డై అంటూ మన జెన్సీ యువత కొన్ని నిమిషాల్లోనే కొత్త అకౌంట్లతో మళ్లీ ఆన్లైన్ లో యుద్ధం మొదలు పెట్టారు. ఇది కేవలం ఒక ట్రెండ్ కాకపోవచ్చు అని నా అభిప్రాయం. రాజకీయ నాయకులకు యువత ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కావచ్చు. మరి ఈ సిజేపీ భవిష్యత్తులో నిజంగానే ఒక జాతీయ పార్టీగా మారుతుందా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. జై హింద్.